ఒక్కో టీంకి ఒక్కో బలహీనత ఉంటుంది. అలాగే మన ఎస్ఆర్ఎస్కు కూడా ఓ బలహీనత ఉంది. అదేంటంటే ఫస్ట్ 10 ఓవర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడం, తర్వాత 10 ఓవర్లు క్రమంగా రన్ రేట్ తగ్గుకుంటూ పోవడం, వికెట్లు కోల్పోవడం, చివరికి 20 ఓవర్లు ఆడకుండానే ఆల్అవుట్ కావడం, ఇలాంటివి మన టీంకు సర్వసాధారణం. ఈ సీజన్లోనూ కొన్ని మ్యాచెస్లో అది కనిపించింది. అలాగే ఈరోజు కూడా ఎగ్జాక్ట్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఏ టీం అయినా సాధారణంగా ఫస్ట్లో కాస్త స్లోగా ఆడుతూ తర్వాత రాను రాను స్పీడప్ అందుకుంటుంది. డెత్ ఓవర్లో భారీ పరుగులు చేసి మ్యాచ్ను బాగా ముగిస్తుంది. మన ఎస్ఆర్హెచ్ అందుకు పూర్తి విరుద్ధం అనమాట. స్టార్టింగ్లో ఓపెనర్లు అద్భుతంగా ఆడడం, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కాస్త ఫెయిల్ కావడం, లోయర్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ కావడం, చివరికి తక్కువ స్కోర్కే ఆల్అవుట్ కావడం, లేదంటే తక్కువ స్కోర్కే పరిమితం కావడం. ఇది మన టీంకు సర్వసాధారణం. ఎగ్జాక్ట్లీ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనూ అదే జరిగింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఈజీగా ఓడిపోయింది. ఎందుకంటే ఓపెనర్లు 4 ఓవర్లకు 44 పరుగులు ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత 10 ఓవర్ల లోపే 110 పరుగులు చేసిన తర్వాత కూడా 200 పరుగులు చేయకపోవడం, ఇంకా చెప్పాలంటే 20 ఓవర్లు కూడా ఆడకపోవడం, ఇలాంటిది మన టీంకు మాత్రమే సొంతం అన్నమాట. నిజానికి ఏ టీం అయినా సరే 10 ఓవర్లకు 100 పరుగులు చేసింది అంటే 20 ఓవర్లకు ఈజీగా 220, 230 రన్స్ చేస్తుంది. కానీ ఎస్ఆర్హెచ్ అందుకు పూర్తిగా ఆపోజిట్ అనమాట. 10 ఓవర్ల తర్వాత మ్యాచ్ స్లో మూమెంట్కు తీసుకెళ్లడం. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయాడు. లాస్ట్ మ్యాచ్లోనూ చూశాం కదా. ఈ మ్యాచ్లోనూ అంతకు మించి విధ్వంసం చేశాడు. అభిషేక్ శర్మ కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించాడు. కానీ ఏముంది, మిడిల్ అండ్ లోయర్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ కాసేపు క్రీజ్లో ఉన్న హెన్రీ క్లాసన్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ రాణించకపోవడం, అలాగే లోయర్ ఆర్డర్లో పూర్తిగా ఫెయిల్ కావడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లు కూడా ఆడకుండానే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత బౌలింగ్లోనూ అంతే. మన బౌలర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా చేతులు ఎత్తేశారు. బౌలింగ్లో వికెట్లు తీయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కేకేఆర్ బ్యాట్స్మెన్లు ఫామ్లో లేకున్నా ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చారు అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఈ మ్యాచ్ గెలవడం ద్వారా వాళ్ళు ప్లే ఆఫ్కు రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. కాకపోతే సూపర్ ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ గెలవడం మాత్రం ఓ అద్భుతం అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే దాదాపు లాస్ట్ 6-7 మ్యాచెస్ నుంచి కేకేఆర్పై ఎస్ఆర్హెచ్ గెలవలేదు. లాస్ట్ 2024 సీజన్లో 3 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. అందులోనూ ప్లే ఆఫ్లోనూ ఓడిపోయారు, ఫైనల్లోనూ ఓడిపోయారు. లాస్ట్ సీజన్లో 2 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ గెలిచినట్టుంది. ఇంకా ఈ సీజన్లోనూ అంతే. ఫామ్లో లేకపోయినా సరే కేకేఆర్పై ఎస్ఆర్హెచ్ గెలవలేకపోయింది. ఇలా మన వైఫల్యాల గురించి కొత్తగా చెప్పేది ఏముంది, ఎగ్జాక్ట్లీ ఇదే సీన్ రిపీట్ అయింది. నిజానికి ఎస్ఆర్హెచ్ సూపర్ ఫామ్లో ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్ గెలిచింది, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఈజీగా ఓడిపోయింది. అటు కేకేఆర్ వరుస వైఫల్యాలతో కుట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఎస్ఆర్హెచ్పై గెలుపు వాళ్లకు పెద్దగా బూస్ట్ ఇచ్చే విషయం అనుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ టీంలో ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపిస్తే కేకేఆర్ టీంలో బౌలింగ్లో సన్ రైజర్స్ బ్యాట్స్మెన్లపై సునీల్ నారాయణ్ విశ్వరూపం చూపించాడు. 200 వికెట్స్ను కూడా ఐపీఎల్లో సాధించిన అతి కొద్ది బౌలర్లలో ఒకటిగా నిలిచాడు. అటు కేకేఆర్ బ్యాటింగ్లో అంగరీష్ రఘువంశీ, ఫిన్ అలెన్ అండ్ అజింక్య రహానే ముగ్గురు కూడా టాప్ 3 బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించారు. ఫిన్ అలెన్ అయితే 12 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. అటు అంగరీష్ హాఫ్ సెంచరీతో రాణిస్తే రహానే కూడా కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో రాణించాడు. మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్ల తర్వాత ఓడిపోతే అటు చాలా రోజుల తర్వాత కేకేఆర్ మ్యాచ్ గెలవడం విశేషం.